2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేయట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా, మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీఅడాప్ట్ చేయటమే కాకుండా డీఅడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం.